ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక. ఈ రోజుకై దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానము ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతిరోజు వినటం ద్వారా, వాటిని చూడటం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మీకు మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి. సహోదరి సహోదరుడా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆశీర్వాదాలు, రక్షణ మీకు కలుగజేస్తాను అంటున్నాడు. మీరు విశ్వసించగలిగితే ఎన్నో కార్యాలు మీ జీవితంలో సఫలం చేస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం. నేను మాత్రమే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు అంటున్నాడు. మనము ఆయన యందు నిలిచి ఉంటే ఎంత క్లిష్టమైన పరిస్థితి సంభవించినా కానీ దేవుడు సరిచేస్తాడు. మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. నిజమే, మనము ఆయన యందు స్థిరంగా నిలిచి ఉండాలి. అప్పుడు అన్ని సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు, సరిచేస్తాడు. తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకములోనికి పంపాడు. కానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు. అందుకనే దేవుడు ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాడు. మనము పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన మనతో ఉంటాడు. దేవుడు తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకములోనికి పంపాడు. కానీ లోకానికి శిక్ష విధించటానికి కాదు. అందుకనే దేవుడు ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాడు. మనము పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన మనతో ఉంటాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39 ప్రకారము, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణి జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించును, రక్షించును. దేవుడు తన సేవకుడైన యేసును మొట్టమొదట మీ దగ్గరకు పంపాడు. మీలో ప్రతి ఒక్కరిని చెడు నుంచి మళ్లించడం వల్ల మిమ్ములను ధన్యులుగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువునందు మన విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని నిర్దోషులుగా చేస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనం నిర్దోషులుగా అవుతాం. మన పాపాలన్నీ క్షమిస్తాడు, మనకి మంచి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మమ్ములను రక్షించి ఆశీర్వదిస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము.
ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.